ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. పోలీస్ స్టేషన్ సెంటర్లో వైసీపీ ప్రబల బండ్లను ఎక్కువసేపు ఆపి టీడీపీ ఎడ్ల బండ్లను పోలీసులు పంపడం ఘర్షణకు కారణమైంది. వైసీపీ వారిపై వాటర్ బాటిల్స్ విసిరి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యుత్సాహం, భద్రతా వైఫల్యంతో పోలీసులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. 5 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య పోలీసులు గ్యాప్ అనేది చూపించారు, వేరియేషన్ అనేది చూపించారనే కారణంతో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాస్త దూకుడుగా వాటర్ బాటిల్స్ అది విసిరినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి యాకూబ్ ద్వారా. గుడ్ మార్నింగ్ యాకూబ్, ఏంటి అసలు ఘర్షణ కారణం ఏంటి? పోలీసులు అంత అత్యుత్సాహం చూపించి, అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎడ్ల బండ్లను పంపి వేరొక పార్టీకి సంబంధించిన ఎడ్ల బండ్లను ఆపడానికి గల కారణాలు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. అయితే పెనుగంచిప్రోలు తిరుపతి తిరునాళ్ళు జరుగుతున్న నేపథ్యంలో నిన్న అంటే రాత్రి తెల్లవారుజామున వరకు ఊరేగింపు కొనసాగుతుంది. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అయిన ఊరేగింపు సుమారుగా ఉదయం 4 గంటల సమయం, తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా కరెక్ట్గా అంటే గుడికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుండే గుడి లోపలికి వెళ్లాల్సి వస్తుంది. ఊరేగింపు అనంతరం గుడి దగ్గరికి వచ్చే సమయంలో 2 దారులు ఉంటాయి. ఒక దారిలో టీడీపీకి సంబంధించిన వెహికల్స్, మరో ఎడ్ల బండ్లు, అదే విధంగా వైసీపీకి సంబంధించిన ఎడ్ల బండ్లు అదే రోడ్ లో రావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా అధికార పార్టీ టీడీపీకి సంబంధించిన ఎడ్ల బండ్లను పంపించడం ఇప్పుడు వివాదంగా మారింది. అదే దాంతో పాటు రాళ్ల దాటి వరకు చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా ఆ బళ్ళు వెళ్లే సమయంలో వాళ్ళు కవ్వింపు చర్యలు చేస్తూ వాటర్ బాటిల్స్ వైసీపీ బళ్లపై వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కావాలని పోలీసులు ముందుగా ఆ బళ్లను పంపించారు. ముందు వరుసలో మేము ఉన్నప్పటికీ టీడీపీ బళ్ళని పంపించడం ఎంతవరకు సబబని అక్కడి నుంచి ఈ గొడవ స్టార్ట్ అవడం జరిగింది. చిలికి గాలివాలుగా మారిన ఈ గొడవ ఇరు వర్గాల దాడులకు కొనసాగింది. ఆ నేపథ్యంలో పోలీసులే కావాలని ఇదంతా చేశారని పోలీసుల పైన కూడా రాళ్ల దాడి చేశారు వైసీపీకి సంబంధించిన అక్కడ ఉన్న సభ్యులు. అయితే పూర్తిగా ఉదయం 6 గంటల వరకు ఈ తంతు జరుగుతూనే ఉంది. అప్పుడు భారీ పోలీస్ బలగాలు వచ్చి అంతా ఆ బళ్లను అక్కడి నుండి పంపించడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాతావరణం కూడా యుద్ధ వాతావరణంగా కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు పెద్ద సంఖ్యలో అక్కడ ప్రజలు ఉండటం, అదేవిధంగా టీడీపీ అక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల ఇదంతా పెద్ద ఎత్తున జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు అక్కడ తిరణాల సమయంలో చాలా రద్దీగా ఉంటుంది. అదేవిధంగా పార్టీల ఇది కూడా ఉంటుంది. అక్కడ ఆ టెంపుల్ కి వెళ్లే వాళ్ళు బళ్ల మీద పూర్తి స్థాయిలో పార్టీ జెండాలు కూడా కట్టే పరిస్థితి కూడా ఆ గ్రామాల్లో నెలకొంటూ ఉంటది. ఈ నేపథ్యంలో ముందస్తుగా చర్యలకు భాగంగా ఖచ్చితంగా పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఈసారి కొంత పోలీసుల జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ ఘటన దారి తీసిందని కూడా లోకల్ గా ఉన్న ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ పూర్తి స్థాయిలో పోలీసు అధీనంలో అయితే ఆ గ్రామం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ జరగని విధంగా ఈసారి ఇటువంటి ఘటన జరగడంతో కొంత పెనుగంచిప్రోలు గ్రామంలోని ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.